కోటిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని ఏఐవైఎఫ్ డిహెచ్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ కలకలం రేగడంతో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న అక్రమాలను వైద్యారోగ్య శాఖ అధికారులు వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. మెడికల్ మాఫియాకు వత్తాసు పలుకుతున్న అధికారులను సస్పెండ్ చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి మెడికల్ మాఫియాను అరికట్టాలంటూ కూడా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కోటిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఏఐఎఫ్ నేతలు భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఏఐవైఎఫ్ కన్వీనర్ ధర్మార్జున్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంది, ఎందుకు ఈ యొక్క ముట్టడికి పిలుపునిచ్చారు, ఏంటి? ఈరోజు రాష్ట్రంలో అప్రకటిత హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తుందనేది తేటతెల్లమవుతుంది. దీనిలో ప్రధానంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగానే నిన్న రంగారెడ్డి జిల్లాలో ఆ అలకనంద అనేటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కిడ్నీలను ఈరోజు ఇడ్లీలు అమ్మినట్టు యథేచ్ఛగా దందాలు చేస్తూ 50 లక్షలకు మనిషి అవయవాలుగా అమ్ముతున్నారంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ మొద్దు నిద్రలు అనేది మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్కి ఈరోజు మేము ఆరోపిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు డిఎంహెచ్ఓలు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓలు తర్ఫీదు చేసి అనుమతులు ఉన్నటువంటి హాస్పిటల్కి ఈరోజు పూర్తిగా అక్కడ చలామణి ఏ విధంగా ఇవ్వాలి. కానీ ఈరోజు అలకనంద లాంటి హాస్పిటళ్ళు మన రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా అనేక వందలాది హాస్పిటల్ కూడా ఈరోజు లైసెన్సులు అనుమతులు లేకుండా యథేచ్ఛగా నడుస్తున్నాయి. కానీ ఈరోజు పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా అవినీతికి పరాకాష్ఠకు చేరే విధంగా వాళ్ళకి వత్తాస పలుకుతూ ఈరోజు ప్రజల ఆరోగ్యాలను కూడా ఈరోజు హానికరంగా మాట్లాడే విధానాలను ఈరోజు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అందుకే ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి సూచన కూడా చేస్తున్నాము. తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజా వైద్య ఆరోగ్య శాఖను కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పి మేము ప్రధానికి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు మందుల కొరత ఉన్నది. అదేవిధంగా ప్రతి డయాగ్నిక్ సెంటర్లు కూడా సేవలు లేకుండా ఉన్నాయి. ఇది అదేవిధంగా ఈరోజు డయాగ్నిక్ సేవలకు సంబంధించిన రిపోర్టులు కూడా ఈరోజు పూర్తి కాలంలో ఇవ్వనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దుందుడు చర్య కాకుండా సీజులకు పరిమితం కాకుండా వేగవంతమైనటువంటి స్పష్టమైనటువంటి విధానంలో అవలంబించాలని చెప్పి మేము ఏవైనా డిమాండ్ చేస్తున్నాము. వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో ఇటువంటి రాకెట్ను అవయవాలకు సంబంధించినటువంటి దందాను అరికట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతా ఉన్నారు. మరికొంతమంది శ్రేణులు ఉన్నారు. సార్, ప్రధానంగా ఏం చెప్తారు? ఈ యొక్క ముట్టడి నేపథ్యంలో ముట్టడికి వచ్చారు, అయితే ఎటువంటి విధానం అవలంబిస్తే బాగుంటుంది, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు? ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం కావద్దంటే ఈ జంట నగరాలనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక విజిలెన్స్ టీమ్ గా పెట్టుకుని అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ల పైన తనిఖీ చేయాలని మేము ఏవైఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న అంటే గత 2 నెలల క్రితం కూడా మనం ఇబ్రహీంపట్నంలో చూసినాం. చాలా క్లినిక్ లో కూడా ఒక చిన్న పాప మరణించడం జరిగింది. ఆ విషయంలో డిఎంహెచ్ఓ సస్పెండ్ అయ్యారు కూడా రంగారెడ్డి జిల్లా గతంలో. అలా గతంలో 2 డిహెచ్ఓ సస్పెండ్ అయ్యారు. కానీ ఇప్పుడు వచ్చిన డిఎంహెచ్ఓ కూడా అదే రీతిలో ఆయన ఎక్కడ కూడా తనిఖీలు చేయకుండా ఓన్లీ ఇలాంటి ఉదాంతాలు బయటకు వచ్చినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా ఇవాళ తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఎక్కడికక్కడ అడిషనల్ డిఎంహెచ్ఓలు కానీ అందరూ కూడా మరి బెంచ్ కింద డబ్బులు వసూలు చేసుకుంటూ ఇవాళ విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చిన పరిస్థితి ఇలా ఈ జిల్లాలో కనిపిస్తుంది. అదేవిధంగా ఈ జంట నగరాల్లో కూడా కనిపిస్తుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే సూచన ఇస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా తనిఖీలు ముమ్మరం చేయాలి. అదేవిధంగా ఇవాళ ఆరోగ్య భద్రత కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇవి ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అయితే లేవు. పోలీసులకు మెడికల్
పోలీస్ వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య భద్రత విషయంలో కూడా మొన్న 2 నెలల క్రితమే ఒక కానిస్టేబుల్ చనిపోయిన ఘటన ఉంది. కాబట్టి ఆరోగ్య భద్రత, ఆరోగ్యశ్రీని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలి. ఇలాంటి ఉదంతాలు మళ్లీ కాకుండా ప్రైవేటు పైన ఒక నిఘా యంత్రంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఎంహెచ్ఓలు పనిచేయాలని అఖిల భారత యువజన సమైక్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఓవరాల్ గా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ అలాగే విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయాలి. దాంతో పాటుగానే ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ముట్టడికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.